హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీ ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అనే టాక్ అయితే ఫస్ట్ వచ్చింది. అయితే కొంతమంది పని గట్టుకొని మరి గేమ్ చేంజర్ మూవీపై ఫేక్ రివ్యూస్ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్లాప్ టాక్ అలాగే ఫేక్ రివ్యూస్ తోటి గేమ్ చేంజర్ మూవీపై దుష్ప్రచారం చేయడం అయితే బాగా జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో ఏ మూవీపై చూసుకున్నా కానీ ఇటువంటి ఫేక్ రివ్యూస్ అలాగే ఈ నెగిటివిటీ అనేది తప్పడం లేదు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు రివ్యూలు అలాగే ఫేక్ ట్వీట్లు, అడ్డగోలు ట్వీట్లు ఈ మధ్య కాలంలో మామూలు అయిపోయాయి. ప్రతి మూవీ విషయంలో ఫేక్ రివ్యూలు అలాగే విషం చిమ్ముతూ ఉండడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇక గ్లోబల్ స్టార్ గేమ్ చేంజర్ మూవీ విషయానికి వస్తే ఓ కార్పొరేట్ మాఫియా తరహాలో మూవీపై నెగిటివిటీని పక్కాగా ప్లాన్ చేసి మరీ ప్రచారం చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వేలంపాట అనే ఒక షాకింగ్ న్యూస్ అనేది బయటకు వచ్చి అందరికీ పెద్ద షాక్ అయితే ఇచ్చింది. మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో హెచ్డి క్వాలిటీ తోటి పైరసీ చేయడం దగ్గర నుంచి వాటిని సోషల్ మీడియాలో తిప్పడం వరకు వివిధ విభాగాల్లో వేలంపాట నిర్వహించి చెల్లింపులు జరిపారట. ఒక బలమైన నెట్వర్క్ మాఫియాగా ఏర్పడి ఇంత పెద్ద నెగటివిటీని, పైరసీ వ్యవహారాన్ని నడిపితే ఈ మొత్తం వ్యవహారంలో కొంతమంది స్టార్ హీరోల అభిమాన సంఘాలు కూడా చేతులు కలపడం అనేది విస్మయానికి గురి చేస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా గేమ్ చేంజర్ మూవీకి రివ్యూలు అలాగే రేటింగ్లు అనేది 2-2.5 వరకు దాటకూడదనేసి ఒప్పందాలు అయితే జరిగాయని తెలుస్తుంది. ఇదే క్రమంలో లక్షల రూపాయలు చేతులు మారడం అయితే జరిగాయట. అదే విధంగా ఓ రివ్యూ కోసం 5 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయడం అయితే జరిగిందట. కానీ సాధారణంగా పాజిటివ్ రివ్యూల కోసం ఇటువంటి చెల్లింపులు జరగడం అనేది మామూలు. కానీ ఇక్కడ నెగిటివిటీ కోసం అలాగే తక్కువ రేటింగ్లు ఇవ్వడం కోసం డబ్బులు చెల్లించారనేసి తెలుస్తుంది. అలాగే గేమ్ చేంజర్ మూవీ పైరసీ బారిన పడినా కూడా మూవీ ప్రొడ్యూసర్ అయితే ఇప్పటి వరకు బయటకు వచ్చి ఏమాత్రం ఖండించలేదు. ఇక గేమ్ చేంజర్ మూవీపై జరిగిన కుట్రపూరిత నెగిటివ్ రివ్యూల పైన మెగా అభిమానులు అయితే ఎంతగానో బాధపడుతున్నారు. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలా ప్రతి సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేసేందుకు పెద్ద పెద్ద హ్యాండిల్స్ అలాగే మీడియం హ్యాండిల్స్ నుంచి చిన్న చిన్న హ్యాండిల్స్ వరకు కూడా బాగానే లాభపడ్డాయని తెలుస్తుంది. వేలంపాట తరహాలో పెద్ద మొత్తంలో ఖర్చు చేసి మరి గేమ్ చేంజర్ మూవీ పైన ఇంతలా నెగిటివిటీని క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ అవసరం ఎవరికి ఉంది? ఆ గోతికాడ నక్కలెవరు? ఇవేవి $1 మిలియన్ క్వశ్చన్స్ అయితే కాదు. కాకపోతే తమ మూవీ అనేది నష్టపోయింది కాబట్టి ఆ గుంట నక్కల జాబితాని బయట పెట్టాల్సిన అవసరం మూవీ టీం పై అయితే ఉంది. ఏదేమైనా కూడా ఇంత పెద్ద నెగిటివిటీలోనూ మూవీ సాలిడ్ రన్ ని పూర్తి చేసుకోబోతుంది. ఇప్పటి వరకే 500 కోట్ల రూపాయలకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ అనేది గేమ్ చేంజర్ మూవీ రాబట్టినట్టు తెలుస్తుంది. అలాగే హిందీలో కూడా ఈ నెగిటివిటీ మాఫియా ఫేక్ రివ్యూస్ ద్వారా నెగిటివిటీని ప్రచారం చేయాలని చూసినా కానీ హిందీలో కూడా కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుంది.